consumption of drugs is harmful to health. ఏట్రా ఫేస్ ఎక్స్ప్రెషన్ అలా పెట్టు, కొట్టేస్తావా? నేను కొడితే ఆ నొప్పిని ఎక్స్ప్రెస్ చేయడానికి నీకు ఏ ఎక్స్ప్రెషన్ దొరకదు. ఏంటి ఇదంతా కళ? ఇప్పుడు కల్లో డైలాగ్ చెప్పినట్టే ప్రజెంట్ మన హీరో. ఇదాడు కాలేజ్. ఇంతకీ మన హీరో ఏడి? రాత్రి కళ వచ్చిందిరా. ఏంట్రా అది? నన్ను ఎవరో ఒక 5 చేజ్ చేస్తున్నారంటరా. ఆ తర్వాత వాళ్ళు నన్ను ఓవర్టేక్ చేశారు. అప్పుడు నేను చెప్పానురా డైలాగ్, నేను కొడితే ఆ నొప్పిని ఎక్స్ప్రెస్ చేయడానికి నీకు ఏ ఎక్స్ప్రెషన్ దొరకదు. అంత డైలాగ్ చెప్పినోడివి అంత దూరం ఎందుకురా భయపడి పరిగెత్తావు? అరే అది కలరా, నీ కళ్ళ కూడా డౌట్లు వచ్చేస్తారా? పదరా. హే గాయత్రి. గాయత్రి శివ పిలుస్తున్నాడు. ఏంటి? ఇదిగో నీ రికార్డ్ నేను ఇచ్చావు కదా, థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? దీనికి మన ఫ్రెండ్స్ అయ్యి ఆల్రెడీ 2 years అయింది కదా, ఇంకా సారీలు థ్యాంక్స్ ఎందుకు చెప్పు? సరే తీసుకో. ఈ రోజుకి మీకు అసైన్మెంట్స్ చూపించమన్నాను కదా, ఎవరెవరు తెలదో క్లాస్ నుంచి బయటికి వెళ్ళిపోండి. రేపు కాలేజ్కి 1/2 hour ముందు రావా? ఎందుకు? రావచ్చు కదా ప్లీజ్. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్, కానీ ఒక్క కాలేజ్ కాదు, ఇలా రోజు ఈవినింగ్ కలుసుకుంటారు. ఏంట్రా రోజు రొటీన్ లైఫ్ అయిపోతుంది, కాలేజ్ వీళ్ళు ఏదైనా చెయ్యాలరా. అయితే రేపు జిమ్కి వెళ్దామా? నేను అన్నిది మన కంట్రీకి ఉపయోగపడే పని అయితే చేద్దామనరా. కంట్రీకి ఉపయోగపడే పని ఏం చేసేస్తావురా? మన దేశంలో చాలా మంది ఇల్లు లేకుండా ఎండవానా తెలియకుండా రోడ్ల మీద పడుకుంటున్నారా. అవునా? అయితే మీ ఇంట్లో కొంతమందిని మీ పక్కింట్లో కొంతమందిని పడుకుని పెట్టుకోరా. లేకపోతే ఏంట్రా, మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కంట్రీ అంట. సరే రేపు కలుద్దాం రా. బాయ్ బాయ్. ఎందుకు రమ్మన్నా? ఐ లవ్ యూ. అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఐ లవ్ యూ. ఇప్పుడు బాగా చెప్పాను. ఏంటి ఎక్స్ట్రాలా? అయినా నువ్వు 2 years క్రితమే ఫ్రెండ్స్ అంటే సరే అన్నావు, ఇప్పుడు ఐ లవ్ యూ ఏంటి మధ్యలో? ఫ్రెండ్స్ అంటే సారీ థ్యాంక్స్ చెప్పకూడదు కానీ ఐ లవ్ యూ చెప్పకూడదని ఎవడన్నాడు? Use in multiple views, we can keep certain information visible and at the same time the other views are scrolled up or replaced. ఒరే వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందిరా. ఏదైతే మన మేడం నడుస్తుంది. అరే ఈరోజు నా ఫ్రెండ్ గాయత్రికి ప్రపోజ్ చేశాను రా. ఏమన్నది? ఏం మాట్లాడలేదురా. తర్వాత క్లాస్ మధ్యలో తనపై చాక్లెట్స్ ఇస్తే నవ్విందిరా. ఒక అమ్మాయి తనకు ప్రపోజ్ చేసిన తర్వాత కూడా మన వైపు చూసి నవ్వితే తను కూడా మనం లవ్ చేస్తున్నట్టేరా. డాడీ చెప్పండి. సరే వచ్చేస్తున్నాను.
అరే మా డాడీ బయటకు ఎక్కడికి వెళ్ళాలి రమ్మన్నారా, రేపు కలుద్దాం బాయ్. ఏరా నీ చదువు ఎలా ఉంది? పర్లేదు డాడీ, బాగానే చదువుతాను. పూర్తయిన వెంటనే నువ్వు లైఫ్లో సెటిల్ అయిపోవాలి. అప్పుడే నీ సొసైటీలో నీకు మంచి స్థానం ఏర్పడుతుంది. ఏరా నాన్న, నీకు చదువు కాకుండా అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? డాడీ నేను ఈ మధ్య మన కంట్రీకి ఉపయోగపడే పనులేమని చేద్దాం అనుకుంటున్నాను. దేశానికి ఉపయోగపడే పనులు నేను విషయం చెప్పనా? చెప్పండి డాడీ. యాజ్ స్టూడెంట్గా నువ్వు దేశానికి ఉపయోగపడే పనులంటే నీ రెస్పాన్సిబిలిటీస్ నువ్వు కరెక్ట్గా పాటించడమే రా. వీలైతే నువ్వు పాటించడమే కాకుండా నీ చుట్టుప్రక్కల ఉన్న ఫ్రెండ్స్ కూడా పాటించేటట్లు చేయి, అది చాలు. ఫస్ట్ టైం మా డాడీ నాకు ఇలా లైఫ్ కెరీర్ అని చెప్పడం. ఏరా మీ డాడీ నీకు ఎప్పుడైనా చదువు లైఫ్ అని ఏమైనా క్లాస్ స్పీకరా? మా డాడీ రోజు చెప్తుంటారా బాబు. సిగరెట్ కాల్చి బీర్ తాగి చాలా రోజులు అయిందిరా. ఏరా మీ డాడీ నీకు ఎప్పుడైనా చదువు లైఫ్లో సెటిల్ అవ్వాలని ఏమైనా చెప్పారా? చెప్తాడురా బాబు, రోజు దొబ్బుతుంటాడు. కానీ మనకు బయటకు వచ్చాక అలాంటివన్నీ గాలికి వదిలేయడమే. మన యూత్ రా, ఎంజాయ్మెంట్ ముఖ్యం. రోజు మీ నాన్నగారు చెప్తూ ఉంటారు కదా, బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మానేవచ్చు కదరా. నువ్వు రోజు గాయత్రితో లవ్వని తిరుగుతున్నావు కదరా, అది బ్యాడ్ హ్యాబిట్టే, మానేయచ్చు కదరా. సరేరా, నేను దాంతో లవ్ ఆపేసి నా చదువు నా కెరీర్ చూసుకుంటాను. నువ్వు కూడా నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు పాటిస్తావా? సరే. అయినా ఆడికి తెలియకన్నా మనం సిగరెట్ మీరు తాగలమే ఏంట్రా? ఆడు కూడా మనకు తెలియకుండా దాంతో మాట్లాడాడేంటి? అరే గాయత్రి నీ వైపు చూస్తుందిరా. ముందు లైఫ్లో సెటిల్ అవ్వాలరా, తర్వాత లవ్. ఆల్ ఆఫ్ యూ మెయింటైన్ సైలెన్స్. మీలో ఎవరైనా వచ్చి సెమినార్ చెప్తారా? మీ ఇష్టం, మీకు నచ్చిన టాపిక్ నచ్చిన లాంగ్వేజ్లో మాట్లాడవచ్చు. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయస్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. నేను ఇప్పుడు మాట్లాడబోయేది జనరల్ టాపిక్కే. నాకు ఈ మధ్య మా నాన్నగారి ద్వారా ఓ విషయం తెలిసింది. అందరూ అంటూ ఉంటారు మన ఇండియా అనేది డెవలప్ అవ్వలేదని, కానీ అది కొంతవరకు నిజమే. కానీ మనలాంటి యూత్ ఈ దేశానికి ఉపయోగపడితే ఇండియా అనేది ఇంకా వెల్ డెవలప్డ్ కంట్రీ అవుతుంది. మిమ్మల్ని లేదా మీ పనులు మన దేశం గురించి ఆలోచించమని మాత్రం చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్, సైనా నెహ్వాల్ అండ్ విశ్వనాథ్ ఆనంద్, వీళ్ళందరూ దేశానికి ఉపయోగపడిన వాళ్ళే. కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి దేశానికి ఉపయోగపడాలని అనుకోలేదు. వాళ్ళకి ఇష్టమైన క్రికెట్, టెన్నిస్, చెస్ ఆడే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు. అలాగే మనందరికీ ఏదో ఒకటి అవ్వాలనే ఉంటుంది. మనం కూడా అందులో ఫుల్ రెస్పాన్సిబిలిటీతో వర్క్ చేస్తే మనకు తెలియకుండానే దేశానికి ఉపయోగపడతాం. ఇదేట్రా పెద్ద హీరోలా ఫీల్ అవుతున్నాడు. వినరా, యూత్ అంటే 10 మందికి ఉపయోగపడే పనులు చేయాలి, కానీ పనికి మళ్ళీ పని కాదు. ప్రతి ఒక్కడు ఎవరి రెస్పాన్సిబిలిటీని వాడు పాటిస్తే మన సరౌండింగ్స్ బాగుంటాయి. మన సరౌండింగ్ బాగుంటే ఆటోమేటిక్గా మన కంట్రీ కూడా డెవలప్ అవుతుంది. ఇది విని చాలామంది కామెంట్ చేస్తారు, నవ్వుతారు. బట్ ఎవడలా అర్థం చేసుకుంటే వాడికి అలా అర్థం అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ మేడం.